ఉదాహరణకు ఈ ప్రశ్న చూడండి మిత్రులారా, జామెట్రీలో భాగంగా వచ్చినటువంటి ప్రశ్న. ఎప్పుడు ఎలా ఏ రకంగా ఎటు నుంచి ప్రశ్న వస్తుందో తెలియదు. ఒకసారి ఈ ప్రశ్నను మనం గమనించుకున్నట్లయితే, సో మిత్రులారా, ఈ క్రింది వానిలో వృత్తలేఖిని సహాయంతో నిర్మించలేని కోణం అంటే మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏమిటి సార్ అంటే, కోణమాని ద్వారా కోణాలను గీస్తాం. దీంతో పాటు వృత్తలేఖిని చేత కూడా మనం కోణాలను నిర్మించవచ్చు. ఏది? కోణమాని అవసరం లేకుండా. ఓకేనా? మరి ఇక్కడ ఈ వృత్తలేఖిని సహాయంతో ఏ కోణాన్ని నిర్మించలేము అంటే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. చిన్న ట్రిక్ ఉంటుందమ్మా. ఏంటి సార్ అంటే, వృత్తలేఖినికి సంబంధించి మనం వృత్తలేఖిని ద్వారా గీయలేనిది అంటే ఏదైతే వృత్తలేఖిని చేత మనము కోణము నిర్మించగల యొక్క కోణం యొక్క విలువ 7.1/2 డిగ్రీల చేత భాగించబడుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే 7.5 చేత అది భాగించబడుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ 7.5 అంటే దీనికి డబల్ చేస్తే 15, అంటే 15తో కూడా భాగించబడుతుంది, గుర్తుపెట్టుకోండి. 15 చేత భాగించబడుతుంది. ఇందులో ఇచ్చినటువంటి వాటిలో ఏవి 15 చేత భాగించబడుతున్నాయి, ఏవేవి 15 చేత భాగించబడుతున్నాయి అంటే 45 భాగించబడుతుంది, 90 భాగించబడుతుంది. ఆ తర్వాత మరి ఇచ్చినటువంటి ఈ రెండిట్లో 67 అనేది ఏంటి సార్ అంటే, ఇక్కడ 67ని బాగా గమనించండి. 60 + 7.5గా రాసుకోవచ్చు. 60 + 7.5గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 60 అనేది 15తో భాగించబడుతుంది, 7.5 మిగిలింది. ఇది కూడా కాదు. ఆప్షన్ 3 55ని మనము వృత్తలేఖిని చేత నిర్మించలేని కోణం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అని చెప్తాం. సార్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మిత్రులారా. ఇంకో విషయం ఏంటంటే, ఎలా మనం 7.5 నుంచే తీసుకోవాలి అంటే, ఒకసారి చూడండి, వృత్తలేఖిని సహాయంతో మొట్టమొదటిసారిగా మనం నిర్మించగలిగినటువంటి ఇదేంటంటే 60 డిగ్రీల కోణం. ఇలా 60 డిగ్రీల కోణం నిర్మిస్తాం. 60 డిగ్రీలను మళ్ళీ ఇలా కోణ సమద్వీకరణ చేస్తే మనకు అది 30 డిగ్రీలకు వస్తుంది. 30 డిగ్రీలు కోణ సమద్వీకరణ చేస్తే 15 డిగ్రీలు, 15 డిగ్రీలను కోణ సమద్వీకరణ చేస్తే 7.5 వస్తుంది. అందుచేత చెప్తున్నాను, 7.5 చేత భాగించేటటువంటి ఏ కోణమైనా అది వృత్తలేఖిని సహాయంతో మనం గీయగలం, మిగతా వాటిని గీయలేము. 7.5 చేత భాగించబడలేని సంఖ్యని మనం గీయలేము. ఓకే, విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత